మనం శ్రీల ప్రభుపాదుల వారిచే వచించబడినటువంటి శ్రీమద్ భాగవతంలో తృతీయ స్కందము 13వ అధ్యాయము మొదటి 3 శ్లోకాల నుంచి చర్చించే ప్రయత్నం చేస్తున్నాం. నిన్నటి అధ్యాయాన్ని మనము మనువు యొక్క ఆవిర్భావము, మను యొక్క పత్ని శతరూప, వారిద్దరి ఆవిర్భావము, వాళ్ళకి కలిగినటువంటి 5 సంతానము, దాంట్లో 2 పుత్రులు 3 పుత్రికలు, ఆ పుత్రికల వివాహము 3 ఋషుల చేత ఎలా నిర్వహించబడింది అనే దాని గురించి చర్చించుకున్నాం. ఇదంతా కూడా ఈ చర్చ ఎవరి మధ్య జరుగుతోంది? విదురుడు మరియు మైత్రేయుని మధ్య జరుగుతున్న చర్చని సుఖదేవ్ గోస్వామి పరీక్షిత్ మహారాజ్కు వివరిస్తున్నాడు కదా. ఈనాటి అధ్యాయంలో విదురుడు మైత్రేయముని అడిగిన ప్రశ్నలకు సంబంధించిన వివరణ, తదుపరి ప్రశ్నలకు సంబంధించిన వివరణ సుఖదేవ్ గోస్వామి మహారాజ్ పరీక్షిత్కి వివరిస్తున్నాడు. ఇది ఈనాటి శ్లోకం యొక్క సందర్భము అని మనం చెప్పుకోవచ్చు. ఇలా వివరించడం ద్వారా ఇక్కడ విదురుడు విశుద్ధమైన భక్తుల గురించి, భగవంతుని గురించి అవగతం చేసుకోవడానికి తాపత్రయపడుతున్న విషయం మనకి బోధపడుతుంది. ఎందుకంటే విదురుడు స్వయంగా గొప్ప భక్తుడు. విదురుని యొక్క ప్రశ్నను మనం ఆరంభంలో చెప్పుకున్నాం. విదురుడు మైత్రేయమని కలవడానికి వెళ్ళినప్పుడు ఆయన అడిగేటువంటి ప్రశ్నలు దేన్ని తెలుసుకోవడానికి అని వెళ్ళాడు. నిజానికి భగవంతుడైన శ్రీకృష్ణుని అంతర్ధానానికి సంబంధించిన పరిజ్ఞానాన్ని సంతరించుకోవాలని ఉద్ధవుని సలహా మేరకు విదురుడు మైత్రేయుని దగ్గరికి వెళ్ళారు. మీ అందరికి గుర్తుందా? ముందుగా ఉద్ధవుణ్ణి గురువుగా స్వీకరించే ప్రయత్నం చేస్తారు. కానీ ఉద్ధవుని సలహా మేరకు విదురుడు మైత్రేయుని ఆశ్రయిస్తాడు. మైత్రేయుని శ్రీకృష్ణుడు భౌతిక జగత్తును వదిలిపెడుతున్నప్పుడు అక్కడ మనకు ఉద్ధవుడితో పాటు మైత్రేయుని కూడా ఉన్నారు అని చెప్పుకున్నాం. విదురుడి యొక్క ఉద్ధవుని సలహా ప్రకారంగా విదురుడు తనకున్నటువంటి సందేహాలన్నీ కూడాను మైత్రేయుని ద్వారా తీర్చుకుంటున్నాడు. కానీ దీంట్లో చాలా విషయాలు విదురుడికి ఇంతకుముందు తెలుసును. అతను కూడా విశుద్ధమైనటువంటి భక్తుడు అయినా కూడాను తన సంభాషణని పొడిగించి తర్వాత తన సంభాషణ ద్వారా వచ్చేటువంటి భగవత్ లీలన్నీ కూడాను జనులందరికీ ఉపయుక్తంగా ఉండేలాగా మైత్రేయముని విదురుడు ప్రశ్నిస్తున్నాడు. అందుకనే విదురుడి ప్రశ్న ఎలా ఉంది మైత్రేయముని? ఓ సాధువా, స్వయంభూమను ప్రకటితమైన తర్వాత బ్రహ్మపుత్రుడు స్వయంగాను ప్రకటితమైన తర్వాత ప్రియమైన తన పత్ని శతరూప ఏం చేశాడు అని ప్రశ్నించాడు. ఇక్కడ మనువుని రాజాది రాజు, మొదటి రాజు అని మైత్రేయముని వ్యక్తీకరించినట్టుగా బోధపడుతుంది. అంతేకాదు మనువు కూడాను హరిభక్తుడు, విశుద్ధమైనటువంటి నారాయణ కృష్ణుని భక్తుడు. అందుకనే మనువు గురించి తెలుసుకోవడము అంటే ఏదో విభిన్నమైన వ్యక్తి గురించి తెలుసుకోవడం కాదు. ఆధ్యాత్మిక జగత్తులో అన్నీ కూడా ఆధ్యాత్మికమైనటువంటివే. శ్రీకృష్ణుడు, శ్రీకృష్ణుడితో సంబంధం కలిగి ఉన్నటువంటి వస్తువులు, శ్రీకృష్ణుడిలో భాగస్థులైనటువంటి ఇతర జీవులు అన్నీ కూడాను ఆధ్యాత్మికమే. విశుద్ధమైన భక్తుల గురించి తెలుసుకోవడము, భగవంతుడైన కృష్ణుడి గురించి తెలుసుకోవడంలో వ్యత్యాసం లేదు. ఎందుకని?
కృష్ణుడు ఎప్పుడూ ఒంటరిగా ఉండడు. కృష్ణుడి గురించి తెలుసుకోవడం అంటే కృష్ణుడితో పాటు కృష్ణుని యొక్క సేవలో నియుక్తమైనటువంటి భక్తుల గురించి తెలుసుకోవడం. భక్తుల గురించి తెలుసుకోవడం అంటే కృష్ణుడి గురించి తెలుసుకోవడం. ఎందుకంటే భక్తులు చేసే ప్రతి ప్రక్రియ కూడాను కృష్ణుడి సంతుష్టి కోసమే అయి ఉంటుంది. కాబట్టి కృష్ణుడి గురించి తెలుసుకున్నా, కృష్ణుని యొక్క భక్తుల గురించి తెలుసుకున్నా కూడాను దాంట్లో వ్యత్యాసం లేదు. రెండు కూడాను పవిత్రీకరించబడేటువంటి శక్తిని కలిగినట్టు. ఎందుకంటే కృష్ణ భక్తులు మరి కృష్ణుడు భిన్నం కాదు. వాళ్ళిద్దరి గురించి ఏ ఒక్కరి గురించి తెలుసుకోవాలన్నా కూడాను ఇద్దరి గురించి మనం చర్చిస్తాం. శ్రీమద్ భాగవతము అలాంటి విశుద్ధమైనటువంటి లీలలతో నిండి ఉన్నటువంటి గ్రంథం. శ్రీమద్ భాగవతంలోని ప్రతి పదము కూడాను భగవంతుడైన శ్రీకృష్ణుడికి సంబంధించినటువంటిది. శ్రీకృష్ణుడు మరియు కృష్ణుని యొక్క విశుద్ధమైన భక్తులు. విశుద్ధమైన భక్తులకు సంబంధించింది అంటే కృష్ణుడికి సంబంధించినటువంటిది. ఓం పూర్ణమద పూర్ణం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే. ఈశోపనిషత్తులో చెప్పినటువంటి ఈ శ్లోకాన్ని మనం అనేక పర్యాలు గుర్తించుకుంటాము. ఎందుకనంటే కృష్ణుడి నుంచి ఉద్భవించినవన్నీ కూడాను ఆధ్యాత్మిక పరిపూర్ణమైనటువంటివి. ఆధ్యాత్మిక జగత్తు పరిపూర్ణమైనటువంటి జగత్తు. పరిపూర్ణమైనటువంటి జగత్తులో అన్ని కూడాను ఆధ్యాత్మికమైనటువంటివి. అన్ని కూడాను కృష్ణుడితో అనుసంధానం చేయబడి ఉంటాయి. అందుకని దాంట్లో ఏది కూడాను భౌతికం కాదు. అందుకని ఇక్కడ మైత్రేయ మునిని విశదీకరించమని విదురుడు ఎవరి గురించి అడుగుతున్నాడు? మనువు గురించి అడుగుతున్నాడు. మనువు ఎవరు? భౌతిక జగత్తులో జనావుల్ని అభివృద్ధి చేయడానికి బ్రహ్మదేవుని శరీరం నుంచి ప్రకటితమైన దేహం అది. పైగా మనువు కూడాను విశుద్ధమైనటువంటి భక్తుడు. ప్రజాపతులు ప్రకటితమైన తర్వాత మనం ఇంకా ముందు ముందు కూడాను ప్రజాపతుల గురించి తెలుసుకుంటాము. తర్వాతి అధ్యాయంలో కర్దమముని ద్వారా ప్రకటితమైనటువంటి విభిన్నమైనటువంటి రెండు జాతుల గురించి, వాటి స్థితిగతుల నుంచి అన్ని కూడాను నేర్చుకోబోతాం. దాంట్లో మొట్టమొదటి వాడు, వీళ్ళందరి ఆవిర్భావానికి కారణభూతమైన వాడు మను. అందుకని మనువు యొక్క దివ్యమైన చరిత్రను నాకు తెలియజేయమని అడుగుతున్నాడు. శ్రీకృష్ణుడిని ఆశ్రయించేటువంటి విధానం ఏమిటి అంటే విశుద్ధమైన భక్తుల్ని ఆశ్రయించడం ద్వారా మనము శ్రీకృష్ణుని పొందగలుగుతాం. భౌతిక జీవనంలో కూరుకుపోయి అనేక రకమైనటువంటి భౌతిక తత్వాలు కలిగినటువంటి జీవాత్మ భగవంతుడైన కృష్ణుని ఆశ్రయించే సులభతర విధానం మనకి చైతన్య మహాప్రభుచే ప్రబోధించబడింది. స్వయంగా శ్రీకృష్ణ భగవానుడి గోపీప్రద పద కమలయో దాస దాసానుదాస. ఇది భగవంతుడైన శ్రీకృష్ణుని అతి సులభంగా పొందగలిగేటువంటి విధానం. గౌడీయ వైష్ణవ సిద్ధాంతము ఈ సూత్రం మీదే ఆధారపడి ఉంది. శ్రీకృష్ణ భగవాన్ని ఆరాధించడము అనేటువంటిది మనం చేస్తున్నప్పటికీ మనకు కృష్ణుని యొక్క కృప ఎలా లభిస్తుంది? విశుద్ధమైన భక్తుల యొక్క కృప ద్వారా కృష్ణ కృప లభిస్తుంది. మరి విశుద్ధమైన భక్తుల యొక్క కృపను ఎలా పొందుతాము? అలాంటి విశుద్ధమైన భక్తుల్లో మనకి అందుబాటులో ఉండేటువంటి ప్రామాణికమైన విశుద్ధ భక్తుడు ఎవరంటే ఆధ్యాత్మిక గురువు. ఆధ్యాత్మిక గురువు యొక్క కృపని పొందగలిగితే మనము భగవత్ కృపని సులభంగా పొందగలుగుతాం. ఆ సూత్రాన్ని మనకి ఇక్కడ గౌడీయ వైష్ణవ సిద్ధాంతం ప్రబోధిస్తుంది. చైతన్య మహాప్రభు ప్రబోధించింది అది. విశుద్ధమైనటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎప్పుడు కూడా నేను కృష్ణుని చూడాలి అని ఆకాంక్షని కలిగి ఉండాలి. ఆ కోరికని వ్యక్తీకరించడం. ఏం చేయాలనుకుంటారు? కృష్ణుని యొక్క భక్తుల 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 సేవలో నిమగ్నం కావాలనుకుంటారు. అందుకని వాళ్ళు ఎవరైతే గురువును ఆశ్రయిస్తారో గురువు యొక్క ఆజ్ఞని పరిపూర్ణంగా స్వీకరించడం. శ్రీకృష్ణుని యొక్క మొట్టమొదటి భక్తురాలు రాధారాణి. భక్తి అంటే ఏమిటి? సేవ.
భక్తియుక్త సేవ, ప్రేమపూర్వకమైన సేవ, కృష్ణుడి కొనరించేటువంటి ప్రేమపూర్వకమైన సేవనే భక్తి అని చెప్పబడింది. ఆ భక్తిని ప్రేమపూర్వకంగా కృష్ణుడికి చేసేటువంటి సేవలో అత్యున్నతమైనటువంటి స్థాయి బ్రజవాసులది. బ్రజవాసుల్లో ముఖ్యురాలు బ్రజగోపికలు చేసేటువంటి సేవ శ్రీకృష్ణునికి కృష్ణుడే స్వయంగా చెప్తాడు. గోపికలందరూ వాళ్ళు చేసిన సేవకి ప్రత్యుపకారం నేనేమి చేయలేను, అందుకనే నేను వాళ్ళకి ఎప్పుడు రుణపడి ఉంటాను. అలాంటి గోపికల్లో అత్యంత ఉన్నత స్థాయికి చెందినటువంటి గోపిక రాధారాణి. కృష్ణుడిని సేవించేది ఎవరు? రాధారాణి. ప్రత్యక్ష సేవలను యుక్తమై ఉండేది రాధ. మన స్థితి ఏమిటి? రాధారాణి మరి గోపికలు మంజరిలో అనేక రకమైనటువంటి భిన్న తరహాల్లో సేవలను యుక్తమైనటువంటి భక్తులు. అలా కృష్ణ సేవలను యుక్తమైన భక్తులంతా కూడాను ఎవరి ఆధీనంలో కృష్ణ సేవలను యుక్తమై ఉంటారు? రాధారాణి యొక్క ఆధీనంలో ఉంటారు. కృష్ణ సేవ అనేటువంటి భక్తియుక్త ప్రేమయుక్తమైన సేవ అనేటువంటిది ఎలా నిర్వహించబడుతుంది? అది అనంతకాలంగా జరుగుతూ ఉంటుంది. నిత్య అనుక్షణము నిర్వహించబడేటువంటి కార్యక్రమం అది. ఆ కార్యక్రమంలో మన భౌతిక జగత్తులో కూడా చూస్తుంటాం కదా, ఒక పరిశ్రమని స్థాపించిన ఒక కార్యాన్ని చేయాలన్నా కూడాను, సో విశిష్టమైన కార్యం చేయాలి అంటే భిన్న తరహాలో హైరారికల్ అంటారు చూడండి. రకరకాల స్థాయిల్లో వ్యక్తులు ఉంటారు కదా, వారి కింద సేవకులుగా ఉంటారు. వాళ్ళకి మరికొంతమంది అలా. అదేవిధంగా ఇక్కడ అనేక మంది భక్తుల యొక్క సేవ, ఒక విశుద్ధ భక్తుడు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి భగవంతునికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి విశుద్ధ భక్తుడు అయినటువంటి ఆధ్యాత్మిక గురువు. ఆ ఆధ్యాత్మిక గురువు అతని గురువుకి, అతని గురువు అతని గురువుకి, అతని గురువు అతని గురువుకి, అలా క్రమ పద్ధతిలో సేవ అందించబడుతుంది. ఈ సేవలన్నీ కూడాను ఎవరికి నివేదించబడతాయి? రాధారాణికి నివేదించబడుతుంది. రాధారాణి వీటినన్నింటి కూడాను కృష్ణుడికి సమర్పిస్తుంది. ఇది కృష్ణుని ఆరాధించే విధానం. విశుద్ధమైనటువంటి భక్తుడు ఎప్పుడు కూడాను కృష్ణుని చూడాలి, కృష్ణునికి ప్రత్యక్ష సేవలను యుక్తమైండాలంటారు. కృష్ణుని చూడాలనే ఆకాంక్ష ఎలా ఉంటుంది? వ్యక్తీకరించబడుతుంది విశుద్ధ భక్తుల్లో ప్రేమయుక్తమైన సేవ ద్వారా వ్యక్తీకరించబడుతుంది. ఆ ప్రేమయుక్తమైన సేవని నిర్వర్తించడం ద్వారా జీవితం అంతా గడిపేస్తుంటారు. ఆ సమయంలో ప్రభుపాద గారు చెప్తారు, భక్తులు ఎప్పుడు కూడా కృష్ణుని చూడాలనుకోరు. ఎంతగా సేవ చేస్తారంటే ప్రేమయుక్తంగా కృష్ణుడే ఆ భక్తుల యొక్క ప్రేమపూర్వకమైన సేవకి పరితుష్టుడై వాళ్ళని చూడాలని తానే ఆకాంక్షిస్తాడు. ఎలాంటి సేవ చేయాలి అంటే మనము కృష్ణుని చూడాలి అనే ఆకాంక్షని కలిగి ఉండడం కాదు, కృష్ణుడు స్వయంగా మన సేవ చేసి సంతృష్టి చెంది ఎవరి భక్తుడు నేను చూడాలనుకుంటున్నానంటే ఆధ్యాత్మిక జీవనము అంటే భౌతిక జీవనానికి పూర్తిగా భిన్నమైనటువంటిది. ఎలా భిన్నమైనటువంటిది? చైతన్య స్థాయిలో పూర్తిగా భిన్నమైనటువంటిది. భౌతిక జగత్తులో జీవులంతా కూడాను ఆధిపత్య ధోరణితో వ్యవహరిస్తుంటారు. నేను గుర్తింపబడాలి, నన్నందరూ గుర్తించాలి, నేను ప్రథమ శ్రేణిలో ఉంటాను. ఆధ్యాత్మిక జగత్తులో అందరూ కూడా కృష్ణుని యొక్క సేవకులే. అక్కడ అధిపతి కేవలం కృష్ణుడు మాత్రమే. అందుకని అక్కడ ప్రతి వాళ్ళు కూడా సేవకుడిగా ఉండాలి అని. అది సహజ సిద్ధమైనటువంటి జీవాత్మ యొక్క స్థితి. ఆ సేవను నిర్వర్తించడంలో క్రమ పద్ధతిలో నిర్దిష్టంగా కృష్ణుడికి ఆనందాన్ని చేకూర్చేటువంటి ప్రక్రియలో నిమగ్నమయ్యే భాగంగా పరంపరానుగతంగా
వచ్చినటువంటి విశుద్ధమైనటువంటి ఆధ్యాత్మిక గురువు ద్వారా భక్తులు తమ సేవని సమర్పిస్తారు. అందుకని మనం గమనించినట్టయితే చూడండి, గౌడీయ వైష్ణవ సిద్ధాంతంలో మనము హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడానికి ముందు కూడా మనం ఏం చేస్తాము? శ్రీల ప్రభుపాదుల వారి ప్రణతి, దాని తర్వాత చైతన్య మహాప్రభు పంచతత్వ యొక్క ప్రణతి, దాని తర్వాత హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తాం. ఎందుకు? అది కూడా సేవనే. హరే కృష్ణ మహామంత్రాన్ని నిష్ఠగా జపించడం ఎందుకు చేస్తున్నాం మనము? నిజమైన కారణం ఏమిటి అంటే, అది శుద్ధీకరించబడుతుంది, మన హృదయాల్లోని కల్మషాలు తొలగిస్తుంది, భౌతిక బంధనాల నుంచి ముక్తి చేస్తుంది. ఇవన్నీ కూడాను వాక్యంగా జరిగేటువంటి ప్రక్రియలు, అన్నీ కూడా సత్యమే. దానికన్నా ముఖ్యమైనది ఏమిటి? హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తే కృష్ణుడు ఆనందాన్ని అనుభూతి చెందుతాడు. కృష్ణుడి ఆనందం కోసమని మనం హరే కృష్ణ మహామంత్రాన్ని జపించాలి. ఇది నిజమైనటువంటి కారణం. అందుకనే అది భక్తియుక్త సేవ అయింది. కృష్ణుడి ఆనందం కోసం చేసే ప్రతి ప్రక్రియ కూడా భక్తియుక్త సేవ. నిర్బంధే కృష్ణ సంబంధి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. ఈ మహామంత్రాన్ని జపిస్తే కృష్ణుడికి ఆనందం కలుగుతుంది. అందుకని మనం మహామంత్రాన్ని జపిస్తున్నప్పుడు ఇది మన మనసులో గుర్తుంచుకోవాలి. ఎవరిని మన మహామంత్రాన్ని జపిస్తున్నప్పుడు శ్రీల ప్రభుపాదులు గారు చెప్తారు, ఆచార్యులందరూ విశదీకరిస్తారు, మనం శ్రీకృష్ణుని ఆహ్వానిస్తున్నాము. అందుకని మనం మహామంత్రాన్ని జపిస్తున్నప్పుడు కృష్ణుడు మన నాలుక మీద నృత్యం చేస్తుంటారు అని చెప్పబడింది. అది కృష్ణుడికి అత్యంత ఆనందాన్ని కలుగజేస్తుంది. అందుకని మనం హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తాము. దానివల్ల పర్యవసానం ఏంటి? మనకి భౌతిక జగత్తు నుంచి బయటపడతాము, హృదయ శుద్ధీకరణ జరుగుతుంది. ఇవన్నీ కూడాను సెకండరీ. ప్రాథమిక విషయం ఎందుకు హరే కృష్ణ మహామంత్రం ఎందుకు జపించాలి? అది కృష్ణుడికి ఆనందాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే అది భక్తియుక్త సేవ. భక్తియుక్త సేవ ఎందుకైంది? కృష్ణుడికి ఆనందం కలిగిస్తుంది. ఈ భావనతో మనం హరే కృష్ణ మహామంత్రాన్ని, ఎందుకు హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తున్నాను? కృష్ణుడికి ఆనందం కలిగిస్తుంది. అందుకని ప్రతి పదాన్ని కూడా హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మహామంత్రాన్ని జాగ్రత్తగా మన చెవులతో వింటూ జపిస్తున్నాం అనుకోండి, కృష్ణుని యొక్క ఆనందాన్ని మనం అనుభూతి చెందగలుగుతాము. మనం చెప్తూ ఉంటాం కదా, నియమాలలో 4 నియమాలు, పాటించవలసిన 4 నియమాలు. హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడము అది కష్టతరం కాదు. నియమాలు ఏమీ లేవు, కాకపోయినా ఒక చిన్న సూచన ఉంది. ఆ సూచన ఏమిటంటే హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తున్నప్పుడు మన చెవులతో మనము ఆ నామాన్ని వినాలి అని. అలా వినడం ద్వారా ఏం జరుగుతుంది? మనం కృష్ణుడి యొక్క ఆనందాన్ని అనుభూతి చెందగలుగుతాం, మనం జాగ్రత్తగా విన్నట్టయితే. ఇది దానిలోని సూత్రం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మహామంత్రాన్ని జపిస్తూ ఉంటే ఆ మంత్రంలోని మాధుర్యత మనం వింటూ జపిస్తున్నాం అనుకోండి, ఆ నామాన్ని వింటూ ఉన్నప్పుడు కృష్ణుడి ఆనందాన్ని పొందుతూ ఉంటాడు. మనం కూడా వింటూ జపిస్తూ ఉంటే కృష్ణుడి యొక్క ఆనందాన్ని మనం అనుభూతి చెందుతాం, మనకు కూడా ఆనందం కలుగుతుంది. అలా వింటూ హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తూ ఉన్నామనుకోండి, దాని మీద మనకి మరింత ఆసక్తి పెరుగుతుంది. ఎందుకంటే దాన్ని ఆనందం కలుగుతూ ఉంటుంది. భౌతిక జగత్తులో రకరకాలైన కార్యక్రమాలు జీవులు ఎందుకు చేస్తూ ఉంటారు? బద్ధ స్థితిలో ఉన్న జీవులు కూడాను ఆనందాన్ని అనుభూతి చెందాలనే ఆకాంక్షతో కదా. కొంత ఆనందాన్ని అనుభూతి చెందుతారు కూడా. భౌతిక జగత్తులో కూడాను చాలా స్వల్పమైనటువంటి, చాలా కష్టపడితే కొంత ఆనందం లభిస్తుంది, కానీ ఆ అనుభూతి అసత్యం కాదు. అది ఏంటంటే నిజంగానే పొందుతాం కదా. కానీ అది అశాశ్వతమైనటువంటిది. దానివల్ల వచ్చేటువంటి పర్యవసానాలు కూడాను క్లేశభూయిష్టమైనవి భౌతిక జగత్తులో. కానీ ఇక్కడ హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తున్నప్పుడు మనం పొందేటువంటి ఆనందము అద్వితీయమైనటువంటిది, ఆధ్యాత్మికమైనటువంటిది. ఈ భావనని అవగతం చేసుకుని హరే కృష్ణ మహామంత్రాన్ని జపించామనుకోండి, హరే కృష్ణ మహామంత్రం జపించడం కష్టతరం కాదు, ఆనందకరంగా ఉంటుంది. మళ్ళీ జపించాలి, మళ్ళీ జపించాలి. అవునా, 16 మార్లు అయిపోయాయి, ఇంకా జపిస్తాను అనేటువంటి ఆసక్తి పెరుగుతుంది. దానిలో ఆనందకరమైన స్థితి లేకపోతే భక్తులంతా కూడా హరికృష్ణ మహామంత్రాన్ని ఎలా జపిస్తారు? సంవత్సరాల కాలం పాటు, జీవితం అంతా కూడా. నామాచార్య హరిదాస్ ఠాకూర్ 3 లక్షల నామాన్ని జపించేవాడు. ఎలా సాధ్యమవుతుంది? ఇతర నామాన్ని ప్రభుపాదుల వారు అనేక చోట్ల ఉదాహరిస్తూ ఉంటారు. ఇతర నామాలు ఏమైనా జపించే ప్రయత్నం చేయండి.
10 నిమిషాలు, 20 నిమిషాలు, అరగంట తర్వాత ఆగిపోతుంది, విసుగు వస్తుంది. కానీ హరే కృష్ణ మహామంత్రం మన కాదు. శ్రద్ధగా వింటూ హరే కృష్ణ మహామంత్రం జపిస్తున్నాం అనుకోండి, మనం ఎప్పుడు కూడా హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం అనే కార్యక్రమాన్ని వదిలిపెట్టలేము. ఎందుకంటే దాని ఆనందం కలిగిస్తుంది. అందుకని ఇది చాలా ముఖ్యమైనటువంటిది. దశవిధ నామాపరాధాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి పరిరక్షించుకుంటూ మనం హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం. మిగిలిన అపరాధాలన్నీ ఎలా తొలగిపోతాయి? ముఖ్యంగా చేయవలసిన పని ఏమిటంటే హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తున్నప్పుడు ఆ నామాన్ని మన చెవులతో వినాలి. ప్రతి పదాన్ని హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే. ఏమి ఊహించుకో అక్కర్లేదు, ఆ నామాన్ని జాగ్రత్తగా వింటూ ఉంటే చాలు. నామరూపే కలికాలే కృష్ణ అవతారం. కృష్ణుడు భౌతిక జగత్తులో కలియుగంలో నామరూపంలో ప్రకటితమయ్యారు. కృష్ణనామాన్ని శ్రద్ధగా వింటూ జపించామనుకోండి, కృష్ణుని మనం స్పృశిస్తున్నాం. కృష్ణుని మనము చూస్తున్నాం. కృష్ణుని మనం వింటున్నాం. హరే కృష్ణ మహామంత్రాన్ని అనుభూతి చెందుతూ జాగ్రత్తగా వింటూ, కేవలం అది మాత్రమే ప్రభుపాదుల వారితో నిర్దేశించబడింది, ఆచరణ చెప్పింది. ఆ నామాన్ని శ్రద్ధగా వింటూ ఉండాలి. అలా చేస్తూ ఉన్నామనుకోండి, పరిపూర్ణమైనటువంటి కృష్ణానుభూతిని మనము ఆస్వాదించగలుగుతాము. కృష్ణుని చూడడము, వినడము, స్పృశించడము, ఆరాధించడము, ఆ అనుభూతులన్నీ కూడాను నామజపాన్ని నిష్టగా చేసినట్టయితే, ఈ అపరాధాలన్నీ లేకుండా చేసినట్టయితే ఆస్వాదించగలుగుతాం. ఇది కృష్ణనామంలోని మాధుర్యత. అందుకని కృష్ణుని యొక్క నామము, కృష్ణునితో అనుసంధానం చేయబడిన భక్తుల యొక్క దివ్యమైన చరిత, కృష్ణుని యొక్క గాథ, కృష్ణుని యొక్క గాథ, కృష్ణుని యొక్క లీల అంటేనే భక్తులతో అనుసంధానం చేయబడి ఉంటుంది. మీరు ఏ లీలను తీసుకున్నా కూడాను కృష్ణుడు ఎప్పుడు కూడా భక్తులతో. భక్తుల యొక్క గాథ విన్నారనుకోండి, భక్తుల యొక్క గాథ ఎప్పుడు కూడా కృష్ణుడితో భిన్నంగా ఉండదు. భక్తుల యొక్క జీవనమే కృష్ణుడు. గోలోక బృందావనంలో, ఇక్కడ బృందావనంలో బృందావన వాసుల యొక్క ఎవరి గాథ తీసుకున్నా కూడా వాళ్ళదంతా కూడాను దేని చుట్టూ పరిభ్రమిస్తుంది జీవితం అంతా కూడాను? బృందావనంలోని జీవులందరూ, బృందావనంలోని వ్యక్తులందరూ కూడాను వ్యక్తులే ఏమిటి, బృందావనం ప్రతి వస్తువు చెప్పుకున్నాం కదా మనం. వృక్షాలు, పుష్పాలు, జంతువులు, పక్షులు, అన్ని రకాల జీవులు బృందావనంలో వాడి జీవనం అంతా కూడాను కృష్ణుడితో అనుసంధానం చేయబడి ఉంది. కృష్ణుడి యొక్క ఆనందమే వారి జీవితం. ఏ కార్యక్రమం చేసినా కూడా కృష్ణుడికి ఎలా ఆనందం కలుగుతుంది. కృష్ణ చైతన్యం మనకు అదే ప్రబోధిస్తుంది. ఏమని చెప్తుంది? మనం అనేక పర్యాలు చెప్పుకుంటాం చూడండి. నిర్బంధే కృష్ణ సంబంధి. కృష్ణ చైతన్యాన్ని అభ్యసించడము, మన జీవితంలోకి అన్వయించుకునే విధానం ఏమిటి? మనం చేసే ప్రతి ప్రక్రియ కూడా కృష్ణుని కేంద్ర బిందుగా పెట్టి చేయడము. ఆరంభ దశ నిజాన్ని అన్ని కూడా కృష్ణుని కోసం. అది పరిపక్వ దశకి చేరుకున్నప్పుడు అది సహజ సిద్ధంగా మనలో అలవడుతుంది. మనం కృష్ణుడి కోసం మాత్రమే సేవ చేయాలి అనేటువంటి విషయం. ఆరంభంలో ఇది క్రమ పద్ధతిలో, క్రమశిక్షణతో, నియమంగా పాటించేటువంటిది ఏమైపోతుంది? అది మనలో లక్షణంగా మారిపోతుంది. ఆ లక్షణం ఏమైపోతుంది? ప్రవృత్తిగా మారుతుంది. విశుద్ధ భక్తికి, విశుద్ధ భక్తిలో ఉన్నటువంటి వ్యక్తులు అనుక్షణం కూడాను కృష్ణుడికి సంబంధించిన కార్యక్రమాలే నిర్వహిస్తూ ఉంటారు. అందుకని కృష్ణుడికి సంబంధించిన కార్యక్రమాలంటే కృష్ణ భక్తులు కూడా మిళితమై ఉంటారు. ఈ విషయం విదురుడికి బాగా స్పష్టంగా తెలుసును. విదురుడు స్వయంగా విశుద్ధ భక్తుడు, చెప్పుకున్నాం కదా. అందుకని ఆయన ప్రశ్నలు కూడా ఎలా సంధించబడుతున్నాయి చూడండి. విశుద్ధ భక్తులు ఏ కార్యక్రమం చేసినా కూడా తమ వ్యక్తిగత స్వార్థం కోసం కాకుండా జనులందరికీ ఉపయుక్తంగా ఉండేలా,
కార్యక్రమాలని నిర్వర్తిస్తాను. ఇలాంటి ఉపయుక్తమైన కార్యక్రమాలు అది జనులందరికీ శాశ్వతమైన శ్రేయస్సుని కలుగజేసే కార్యక్రమాలు. అందుకని విదురుడి ప్రశ్నలు గమనించినట్టయితే క్రమ పద్ధతిలో చక్కగా అడుగుతున్నాడు. ఆ ప్రశ్నలకి సమాధానం ఏం జరుగుతుంది? మొత్తం అంతా భౌతిక జగత్తు ఎలా ఆవిర్భవించింది? భగవంతుడి విస్తార రూపాలు ఏమిటి? ఆ విస్తార రూపాల నుంచి ప్రకటితమైనటువంటి స్థితులు ఏమిటి? భౌతిక జగత్తు యొక్క ఆవిర్భావం ఎలా జరిగింది? భౌతిక జగత్తుని ఎలా నిర్వహించబడుతుంది? బ్రహ్మచేత సృష్టించబడిన భౌతిక జగత్తులో మిగిలినవన్నీ ఎలా సృష్టించబడ్డాయి? అన్నింటికి సంబంధించిన వివరణ వ్యక్తీకృతం చేయబడుతుంది. అందుకని భాగవతంలో పరీక్షిత్ మహారాజు అడిగే ప్రశ్నలు కానివ్వండి, ఇతర భక్తులంతా కూడా అడిగే ప్రశ్నలు కానివ్వండి, అనేక సందర్భాల్లో వాళ్ళు అడిగే ప్రశ్నలన్నీ కూడాను సామాన్య జనులకి ప్రాతినిధ్యం వహిస్తూ ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. ఇక్కడ విదురుడు కూడా మైత్రేయం నుంచి అలాంటి ప్రశ్న అడిగాను. ఎందుకని మనువు మొత్తం మానవ జాతికి పిత, తండ్రి. అతని నుంచే కదా అందరూ ఆవిర్భవించారు. మరి అలాంటి మనువు విశుద్ధ భక్తుడు కూడాను, భగవంతుడైన కృష్ణుడు విశుద్ధ భక్తుడు. ఆ మనువు యొక్క జీవిత కథని తెలియజేయమని, మనువు గురించి మాకు తెలియజేయమని అడుగుతున్నాడు. భక్తుల గురించి తెలుసుకోవడం అంటే భగవంతుని గురించి తెలుసుకోవడమే. కృష్ణుడికి, కృష్ణుని యొక్క నామానికి, కృష్ణుని యొక్క రూపానికి, కృష్ణుని యొక్క భక్తులకి, కృష్ణుని చుట్టూ కృష్ణ సేవలు నిక్తమైన వస్తువులకి తేడా ఏం లేదు. అన్నీ కూడా ఆధ్యాత్మికమని. ఆధ్యాత్మిక జగత్తులో మనం చెప్పుకున్నాం కదా, మీకు ఒకసారి గుర్తుండే ఉంటుంది, అన్నిటికీ కూడా చేతన అనేటువంటిది ఉంటుంది. భౌతిక జగత్తులో పుష్పము ఉందనుకోండి, పుష్పము అంతే, దాన్ని ఇక్కడికి రా అంటే రాలేదు, అది కదలలేదు. కానీ ఆధ్యాత్మిక జగత్తులో అన్ని కూడా జీవాత్మనే. పుష్పానికి కూడా జీవం ఉంటుంది. అందుకని ఆధ్యాత్మిక జగత్తులోని వస్తువులు కానివ్వండి, కనబడేటువంటి కానివ్వండి, అన్ని కూడా దేని చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటాయి? కృష్ణుడి చుట్టూ పరిభ్రమిస్తుంటాయి. కృష్ణుడే కేంద్ర బిందువుగా కార్యక్రమాలు నిర్వర్తిస్తుంటాయి. కాబట్టి అవన్నీ కూడాను విశుద్ధమైనటువంటివి, ఆధ్యాత్మికమైనటువంటివి. అన్నిటికీ కూడా చేతన ఉంటుంది. అన్నీ కూడా కదలగలవు, పరిపూర్ణమైన స్వతంత్రతను కలిగి ఉంటాయి. భగవంతుని ఏ విధంగా సేవించాలి, ఆరాధించాలి అనుకుంటే ఆ విధంగా సేవించేటువంటి స్వతంత్రత కలిగినటువంటి స్థితిలో ఉంటాయి. విశుద్ధ భక్తులు కూడాను ఆధ్యాత్మికలో పవిత్రీకరించబడి ఉంటారు కాబట్టి కృష్ణుడితో అభిన్నులు. కాబట్టి విశుద్ధమైన భక్తుల గురించి తెలుసుకోవడము అంటే కృష్ణుడి గురించి తెలుసుకోవడము, కృష్ణుడి గురించి తెలుసుకోవడము అంటే విశుద్ధ భక్తుల గురించి కూడా తెలుసుకోవడం. వారి కథలన్నీ కూడా విశిష్టమైనటువంటి వాళ్ళ లీలలన్నీ కూడాను శ్రీమద్ భాగవతంలో స్పష్టంగా వివరించి చెప్పబడ్డాయి. అందుకని మనం చెప్పుకుంటాం కదా, పుస్తక భాగవతము, వ్యక్తి భాగవతము. వ్యక్తి భాగవతము అంటే ఏంటి? భాగవత ధర్మాన్ని పాటిస్తూ కృష్ణసేన నిత్యమైనటువంటి వ్యక్తి. వ్యక్తి భాగవతము. మనందరికి లక్ష్యం ఏమిటి అంటే మనమంతా కూడా వ్యక్తి భాగవతులుగా మారాలి. అంటే భాగవత ధర్మాన్ని పరిపూర్ణంగా స్వీకరించి దాని ప్రకారంగా మన జీవనాన్ని కొనసాగించాలి. ప్రస్తుతం మనం ఉన్న స్థితి రకరకాల కాలుష్యాలతో నిండుకొని పోయి ఉండి రకరకాల ఆలోచనలు కలిగి ఉండవచ్చును. కానీ వాటినన్నింటినీ కూడాను శిల ప్రభుపాదుల వారిచే చెప్పబడినట్టుగా కృష్ణుడితో అనుసంధానం చేస్తూ వెళ్తూ ఉన్నాం అనుకోండి, అవన్నీ కూడా ఏమైపోతాయి? పవిత్రీకరించబడతాయి, విశుద్ధంగా మారిపోతాయి. ప్రాథమిక దశలో ఉన్న వ్యక్తులు కూడాను తక్షణము కృష్ణ భక్తిని స్వీకరించే విధానం మనకి కృష్ణ చైతన్యం ప్రబోధిస్తుంది. చూడండి, హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడము అంటే కృష్ణుడి సేవలో నియుక్తమై ఉండడము. కృష్ణ ప్రసాదాన్ని భుజించడము అంటే కృష్ణుడికి నివేదించిన భోగాన్ని ప్రసాదంగా భుజించిన ప్రసాదానికి కృష్ణుడికి తేడా లేదు. ఇది కృష్ణుడే, ఎందుకంటే ఆధ్యాత్మికరించబడింది. అది కూడా అందుకని ఏమిటది? ఆహారాన్ని స్వీకరించడము మనం సరియైన చైతన్యంతో స్వీకరిస్తే అది ఏమైపోతుంది? అది భక్తియుక్త సేవ అవుతుంది.
సరే ఎంత మాధుర్యత ఉందో వాక్యానికి చూడడానికి రోజు వింటున్నామండి 4 నియమాలు అనిపించవచ్చు. కానీ ఆ నియమాలని సరి అయినటువంటి చైతన్యంతో మనం పాటించామనుకోండి, దానిలోని మాధుర్యతని ఆస్వాదించడం మొదలెడతాము. ఆనందాన్ని అనుభూతి చెందుతూ ఉంటాము. ఎందుకని? అదంతా కూడా ఆధ్యాత్మికరించబడినప్పుడు కృష్ణుడికి అభిన్నమైనటువంటివి. కృష్ణుడు అంటేనే ఆనంద సాగరం, ఆనందమయోభ్యాస. అందుకని ఎప్పుడైనా గమనించారా? భౌతిక జగత్తులో ఏ కార్యక్రమం చేసినా కూడాను పదవి విరమణ కొన్ని సంవత్సరాల తర్వాత చేయాలని ఆసక్తి లేకపోవడం, కొన్ని సంవత్సరాలేంటి, ప్రతి వ్యక్తి కూడా ఏ కార్యక్రమం చేస్తున్నా కూడాను వారం చివరల్లో ఎప్పుడు శని ఆదివారాలు వస్తాయా, వారాంతపు సెలవులు లభిస్తాయా అని ఎదురు చూస్తుంటారు. విద్యార్థుల దగ్గర నుంచి మొదలెడితే రకరకాల కార్యక్రమాలు చేశారు, దేశాధినేతల వరకు కూడా. కానీ భక్తులు ఎప్పుడు కూడాను హాలిడే ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు నాకు భక్తి చేయకుండా అలా చూడరు. ఇంకా ఎక్కువ ఇలా చేయాలా, ఎప్పుడు ఏదో ఒక పర్వదినం వస్తుందా, ఆవిర్భావ దినోత్సవం, విశిష్టమైన వైష్ణవ ఆవిర్భావ దినోత్సవం, అంతర్ధాన దినోత్సవం, శ్రీకృష్ణుడి జన్మదినోత్సవం, ఇలాగా కృష్ణుని యొక్క విస్తార రూపాల జన్మదినోత్సవం ఇవన్నీ జరిగినప్పుడు ఇంకా 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 ఎక్కువగా భక్తిలో నిక్తులై ఉంటారు. ఎందుకని? ఆనందాన్ని అనుభూతి చెందే స్థాయిలో అని ఉంటారు. ఆరంభ దశలో నియమాలతో కూడినటువంటి ఈ భక్తియుక్త సేవని మనం నిర్వర్తించినట్టయితే ఆరంభ దశలో మనకి ఎలా ఉంటుంది? దానికి కూడా శీల ప్రభుపాదాలు చెప్తారు. మనం అనేక పర్యాలు చెప్తున్నాం. రోగగ్రస్తమైన స్థితిలో ఉన్నప్పటి వ్యక్తికి రుచికరమైన పదార్థాలు కూడా చేదుగా అనుభూతి చెందుతారు. కానీ ఆ పదార్థాన్ని నిర్దేశితం అనుకోండి, వ్యాధికి నిర్దేశితం అనుకోండి, దాన్ని భుజించడం ద్వారా మాత్రమే వాళ్ళు రోగస్థితి నుంచి బయటపడగలుగుతారు. దానికి చెరుకు రసం గురించి మనం అనేక పర్యాలు చెప్పుకున్నాం. ఆయుర్వేదంలో చెప్పుకునే చెరుకు రసం పసికలతో బాధపడుతున్నటువంటి వ్యక్తికి ఇవ్వబడేటువంటి ఔషధం ఏమని చెప్పబడింది? చెరుకు రసం. కానీ ఆ వ్యక్తికి పసిరికలతో బాధపడుతున్నప్పుడు అది అత్యంత చేదుగా గోచరితమవుతుంది. మనకు తెలుసును చెరుకు రసం ఎలా ఉంటుంది, మధురమతో కూడినటువంటి. కానీ దాన్నే సేవించమని చెప్తారు రోజు 3 పూటలు, పొద్దున మధ్యాహ్నం సాయంత్రం. మొదటి రోజు భయంకరమైన చేదుగా ఉన్నటువంటిది, మరుసటి రోజు చేదు యొక్క గాఢత తగ్గినట్టుగా, మరుసటి రోజు మరింత తగ్గినట్టుగా, అలా తగ్గుతూ 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 చెరుకులోని మాధుర్యాన్ని అనుభూతి చెందడం మొదలెడుతూ ఉంటాడు పసిరికల వ్యాధితో బాధపడుతున్నటువంటి వ్యక్తి. ఆ పసిరికలు తరిగిపోతున్న కొద్దీ దాని ప్రభావం తొలగిపోయి చెరుకు రసం యొక్క నిజస్థితిని ఆస్వాదించగలుగుతాడు. హరే కృష్ణ మహామంత్రంలో యొక్క మాధుర్యత కూడా అదే. ఇప్పుడు మనకి ఎలా కనిపిస్తుంది అంటే, ఓ 16 మాళ్ళు చేయాలి కదా ఇంకా అన్నట్టుగా ఉండవచ్చు. కానీ దాన్ని నిష్ఠతో, ఇది అందుకని అక్కడే మనకి చాలా ముఖ్యమైనది విశ్వాసం. ముందేమిటి? ఇది మాధుర్యాన్ని కలిగి ఉన్నటువంటిది అనే విశ్వాసం. చెరుకు రసం తీయగా ఉంటుంది అనే విశ్వాసాన్ని కలిగి ఉండి దాన్ని సేవించడం మొదలెడితే కొన్నాళ్ళకి దానిలోని మాధుర్యత మనకి అవగతం అవుతుంది. ఎప్పుడైతే మన రుగ్మత తొలగిపోతుందో అప్పుడు. అదే విధంగా భౌతిక రుగ్మతలతో జీవనాన్ని కొనసాగిస్తున్న బద్ధ స్థితిలో ఉన్నటువంటి జీవులకి కృష్ణుని యొక్క నామము మాధుర్యతని అందించకపోవచ్చు. కానీ నిష్టగా నియమబద్ధతతో దాన్ని స్వీకరించామనుకోండి, హరే కృష్ణ మహాన్ 16 మాలు నియమిత కాలేన స్మరణ చేస్తూ వెళ్ళామనుకోండి, మనం ఏ స్థితికి వెళ్ళిపోతాము? హరే కృష్ణ మహామంత్రాన్ని జపించకుండా ఉండలేనటువంటి స్థితికి వెళ్ళిపోతాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇక్కడ ఒకటి నాకు గుర్తొస్తుంది. బాల్యంలో ఉన్నప్పుడు నేను ఒక ఒక కొట్టుకు వెళ్ళేవాడిని సరుకులు తీసుకురావడానికి, అమ్మ పంపిస్తున్నాను. అక్కడ ఒక ఇద్దరు బ్రదర్స్ ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరు కలిపి పెట్టుకున్న చిన్న కొట్టు, కిరాణా కొట్టు. ఉమ్. అన్ని రకాల వస్తువులు లభించాయి. అక్కడికి వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి ఉండేవాడు. ఆయన ఎవరో కూడా తెలియదు. ఆయన పేరు నాకు ఇప్పటికి కూడా తెలియదు. అప్పుడు కూడా తెలియదు. ఆ, హరే రామ హరే రామ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, ఇలాగా ఎప్పుడు కూడా ఆయన నోట్లోంచి హరినామం లేకుండా ఉండేవాడు కాదు. బిజినెస్ చేస్తూ ఉంటే కూడా కావలసినవి అడిగేసి వెంటనే వాళ్ళకి కావలసిన మాట మాత్రమే మాట్లాడి హరే రామ 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 హరి, మొత్తం అంతా ఈ హరినామాని కాదు, రామ 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 హరి. హరే కృష్ణ చైతన్య మహాప్రభుకి సంబంధించిన
పరిజ్ఞానం కలిగి ఉన్నాడో లేదో నాకు తెలియదు, కానీ రామ 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 ఇలాగే జపిస్తుండేవారు. అందుకని అందరూ ఆయన పేరు ఎవరికి తెలియదు, అందరూ కూడా రామ్ రామ్ సేటు అనేవారు. సేటు అనడము ఉమ్, అలవాటు కదా, వ్యాపారవేత్తని అలా పిలుస్తూ ఉంటారు కదా, రామ్ రామ్ సేట్ అనేవారు అందరూ. అప్పుడు నాకు కూడా అర్థమయ్యేది కాదు, ఎందుకు ఇలాగా అనుక్షణ రామ 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 అంటుంటాడు. చక్కగా వైష్ణవ తిలకం కాకపోయినా మామూలుగా ఒక తిలకం పెట్టుకునేవాడు. ఎప్పుడు కూడా హరినామాన్ని జపిస్తూనే ఉండేవాడు. రామ 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 ఇలాగే ఉండేది. ఆసక్తితో కొందరు ఆయన జీవన విధానాన్ని కూడా కనుక్కున్నప్పుడు ఆయన కేవలము షాప్లో ఉన్నప్పుడే మాత్రం కాదు, ఇంట్లో ఉన్న ఎక్కడున్నా కూడా రామ 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 ఇలా జపిస్తున్నాడట. నాకు కృష్ణ చైతన్యం పరిచయం అయ్యాక ఆ వ్యక్తి గుర్తొచ్చినప్పుడల్లా కూడాను ఆ వ్యక్తి యొక్క మొహం ఇప్పటికి కూడా నా హృదయంలో ఉంది. నాకు తెలుసు అతను ఎలా ఉంటాడు అని. ఆయన పేరు ఇప్పటికి కూడా నాకు తెలియదు, అందరూ కూడా రామ్ రామ్ శెట్టి అనేవారు. అప్పుడు నాకు అనిపిస్తుంది అని అసాధారణమైన వ్యక్తి నిజానికి అయి ఉంటాడు. ఆ తర్వాత పట్టణాన్ని వదిలేసి తర్వాత వెళ్ళిపోవడము ఇతర ఆ, విద్యాభ్యాసము వగేరా వగేరాకి, కానీ అది అలాగా నా హృదయంలో ఉండిపోయింది. అప్పుడు నాకు అర్థమవుతుంది ఆయన విశుద్ధమైనటువంటి వైష్ణవుడు, అసాధారణమైన. బాకీ రూపంలో చూస్తే ప్యాంటు షర్టు వేసుకునేవాడు, మామూలుగా ఉండేవాడు, వ్యాపారం చేస్తూ ఉండేవాడు. అందరూ కూడాను ఎలా ఉండేది పరిస్థితి అంటే, అందరూ ఆయన చూసి నవ్వుకునేవారు. ఏంటి, ఆయన రామ్ రామ్ సేట రామ్ రామ్ సేట అలా అనేవారు అనమాట. కానీ అప్పుడు నాకు నవ్వు వచ్చేది కాదు, ఏమీ తెలిసేది కాదు, ఎందుకో ఆయన అలా మాట్లాడుకుంటాడు. నిజంగా ఏ ఆలోచన ఉండేది కాదు, ఎందుకు అలా ఉంటాడో తెలిసేది. కానీ తర్వాత అర్థమైంది ఏమిటంటే, విశుద్ధమైనటువంటి వైష్ణవుడు, అనుక్షణం హరినామాన్ని జపిస్తున్నాడు చూడండి. ఏ కార్యక్రమం చేస్తున్నా కూడాను ఎప్పుడు అలా కదులుతూ ఉండేదన్నమాట నోరలా రామ 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 రామ. నార్మల్‌లో తెలియకపోయినా కృష్ణ చైతన్యానికి సంబంధించిన పరిజ్ఞానాన్ని సంతరించుకున్న తర్వాత నాకు అర్థమైంది. ఎంతటి విశుద్ధమైన భక్తుడై ఉండాలి ఆయన. అనుక్షణం కూడా రాముడిని మాత్రమే జపిస్తున్నాడు, ఇంకేమీ లేదు. బాకీ రూపంలో అన్నీ చేస్తున్నట్టుగానే కనబడుతుంది. భార్య పిల్లలున్నారు. అన్ని గృహస్థ జీవనాన్ని గడుపుతున్నాడు. వాళ్ళ అన్నతో పాటు వ్యాపారం చేసేవారు ఇద్దరు కలిసి. అన్నీ కూడా నువ్వు బాకీ రూపంలో చూస్తే మామూలు వ్యక్తిలాగే కనబడతాడు. కానీ తను ఎంతటి విశుద్ధమైన భక్తుడు అనేటువంటిది, భక్తికి సంబంధించిన పరిజ్ఞానం కొంతైనా ప్రభుపాద వారి దగ్గర నుంచి తెలుసుకున్న తర్వాత కృష్ణ చైతన్యానికి సంబంధించిన పరిజ్ఞానము నాకు అప్పుడు అవగతమైంది. చాలాసార్లు ఆయన మనసులో గుర్తొస్తూ ఉంటారు ఆయన. నేను ఆయనకి తెలీదు. ఆయన నాకు కూడా తెలియదు. షాపులో ఉన్నంత వరకే తెలుసు అంతే. కానీ నాకు ఆయన తెలుసు. ఎందుకనంటే అందరూ చెప్పుకునేవారు. నేను వెళ్ళి అక్కడ సరుకులు కొన్న సందర్భాలు ఉన్నాయి. ఆయనతో మాట్లాడిన సందర్భాలే ఉన్నాయి. ఎందుకు ఇది చెప్తున్నామంటే, భక్తులు అంటే ఆయన గురించి చెప్పుకోవడం ఎందుకు, నిజానికి ఆయన ప్రాముఖ్యమైన వ్యక్తిగా మనకి ఎవరికీ తెలీదు. కానీ నా హృదయంలో నాకు తెలుసు నిజంగా ఆయన చాలా గొప్ప భక్తుడు. లేకపోతే సాధ్యమయ్యే విషయం కాదు. అనుక్షణము, అనుక్షణము అంటే నిజంగానే అనుక్షణం ఆయన. నిద్రిస్తున్నప్పుడు ఎలా ఉండేదో నాకు తెలీదు. కానీ ఎప్పుడు చూసినా రామ 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 ఇలాగే ఉండేవాడు. భాగవతాన్ని అధ్యయనం చేసిన తర్వాత నాకు అర్థమైంది ఆయన వ్యక్తి భాగవత అని. పెద్దగా ఆడంబరాలు లేవు, ఏమీ లేవు. ఎవరు పెద్దగా గుర్తించింది లేదు. ఊరికే హాస్యాస్పదంగా మాట్లాడుకునేవాళ్ళు. కానీ చూడండి, ఆయన హాస్యాస్పదంగా మాట్లాడుకునే విధంగా కూడాను అందరూ కూడాను ఆయన చూడగానే ఏమన్నారు, రామ్ 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 సేట్ అనేవారు. ఆయన లేనప్పుడు కూడా ఆయన గురించి వ్యంగ్యంగా మాట్లాడుకున్న అందరి నోట్లో రామ 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 వచ్చేది. తన ప్రవర్తన ద్వారా ఆయన మొత్తం జగత్తుకు ప్రచారం చేసేవాడు. ఆయన కలిసిన ప్రతి వాళ్ళు కూడా రామనామాన్ని చెప్పవలసిందే. వాళ్ళు ముస్లిమా, క్రిస్టియనా, హిందువా, చిన్నాడా, పెద్దాడా, స్త్రీయా, పురుషుడా, ప్రతి వాళ్ళు రామ అనాల్సిందే. ఆ విధంగా జీవితాన్ని కొనసాగించాడు ఆయన. హరే కృష్ణ మహామంత్రాన్ని జపించినప్పుడు దాంట్లోని మాధుర్యతను ఆస్వాదించినప్పుడు మనం కూడా హరే కృష్ణ మహామంత్రం వదిలిపెట్టాలి అనుకో. ఎందుకు గుర్తొచ్చిందో నాకు తెలియదు. సడన్గా ఆ వ్యక్తి యొక్క ఆయన పేరు కూడా నిజంగానే నాకు తెలియదు. కానీ
ఈ అనుభూతి నాకు, ఈ అనుభవం నాకుంది. సో ఇక్కడ భక్తుల గురించి కానీ, భక్తుల యొక్క భగవంతుని గురించి కానీ అధ్యయనం చేయడంలో భిన్నత్వం ఏం లేదు. రెండు కూడా భగవంతుడే. అందుకని ఇక్కడ మనకి మనువుకి సంబంధించిన వివరణని తెలుసుకోవాలని విదుడు తన అభీష్టాన్ని వ్యక్తీకరించినట్టుగా మనకి బోధపడుతుంది. అలాగే అనుక్షణం కూడాను భగవద్భక్తిలో ఉండి భగవంతుని యొక్క నామంలోని మాధుర్యతను మనం ఆస్వాదించాలి అంటే ప్రస్తుతము నియమాల రూపంలో మనం దాన్ని స్వీకరించాలి. ఏవైతే నియమాలు మనకి శ్రీల ప్రభుపాదులు ఆనందించారో వాటి ప్రకారంగా జీవనాన్ని కొనసాగిస్తే మనము ఆ నియమాలన్నీ కూడా ఏమవుతాయి, దృఢత్వంతో ఆ నియమాల్ని పాటించినప్పుడు అవన్నీ కూడాను మెల్లమెల్లగా మన లక్షణాలుగా మారుతాయి. ఆ లక్షణాలన్నీ కూడా మన ప్రవృత్తిగా మారిపోతుంది. అంటే ప్రవృత్తిగా మారితే ఏమైంది, నిజానికి మనం విశుద్ధమైన భక్తియుక్త సేవలు అన్నాం. ఇందాక మనం చెప్పుకున్నాం చూడండి ఆ వ్యక్తి గురించి. ఆయన ప్రవృత్తిగా మారిపోయింది, ఆయన లక్షణంగా మారిపోయింది. ఎప్పుడు కూడా రామ 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 అలాగే ఉంటుంది. రామ 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 ఇలాగే ఉండేది. అలా పెదవులు కదులుతున్నాయి. ఆ స్థితిని మనం చేరుకోగలుగుతాము. ప్రభుపాదులు ఇలా చెప్పినప్పుడల్లా కూడాను నాకు వెంటనే అనేక సందర్భాలు ఆ వ్యక్తి గుర్తొస్తాడు. నిజంగానే ఆ వ్యక్తి అనుక్షణం కూడాను నామాచార్య హరిదాస్ ఠాకూర్ గురించి మాట్లాడినప్పుడు అలా ఎవరైనా ఉన్నారా ఇంకా అంటే నాకు తెలిసిన వ్యక్తి, వ్యక్తిగతంగా నేను చూసిన వ్యక్తి కదా. నేను 5, 6, 7 ఆ తరగతుల్లో ఉన్నప్పుడు చూశాను నేను ఆయన్ని. అంటే ఇది సాధ్యమే, ఇది నిజమే. నిజంగానే ఆయన ఆ నామంలోని మాధుర్యతను పొంది ఉంటాడు ఖచ్చితంగా. అందుకని మనం కూడాను నామాన్ని వింటూ జపిస్తున్నాం అనుకోండి, దానిలోని మాధుర్యతని ఆస్వాదించడం మొదలెడతాము. పవిత్రీకరించబడము, హృదయ శుద్ధీకరణ జరగడము, భౌతిక కాలుష్యాల నుంచి బయటపడ్డము, ఇవన్నీ కూడాను బై ప్రోడక్ట్స్ అంటాను చూడండి, జరిగే పర్యవసానాలు లాంటివి. లక్ష్యం ఏమిటి అంటే భగవంతుడైన కృష్ణునికి ఆనందాన్ని ఇవ్వడము. నామాన్ని జపిస్తూ ఉంటే కృష్ణుడికి ఆనందం కలుగుతుంది. మరి ఆ నామాన్ని మనం జపించగలగాలంటే మనం వింటూ జపిస్తున్నాం అనుకోండి, కృష్ణుడి యొక్క ఆనందాన్ని మనం అనుభూతి చెందగలుగుతాము. తద్వారా మనము దాన్ని వదిలిపెట్టకుండా మరింత ఆనందిస్తూ ఆహ్లాదకరంగా చేయగలుగుతాం. ఇది మనము ఈనాటి శ్లోకాల సారాంశంగా పరిగణించవచ్చును. ఇక్కడ మనం ఆ పెద్ద మాతాజీ సంపర్క్ చేశారు. ఏమైనా క్వశ్చన్స్ కానీ, కామెంట్స్ కానీ, కరెక్షన్స్ కానీ ఏమైనా ఉన్నాయా? లేకపోతే మనం ఈనాటి కార్యక్రమాన్ని ఒకసారి పునరావృతం చేసుకునే ప్రయత్నం చేస్తాం కదా. 7 గంటల 30 నిమిషాలకి హిందీలో భగవద్గీతను నుంచి మనం ఆ, చర్చిస్తాము. 10:30 నుంచి 11 వరకు జపయజ్ఞ కార్యక్రమం ఉంటుంది. 11 నుంచి 11:30 వరకు శ్రీల ప్రభుపాద గారి గ్రంథాల నుంచి విశ్లేషణాత్మకమైనటువంటి పఠనము, శ్రవణము, అధ్యయనము, చర్చ జరుగుతుంది. భక్తులతో దాంట్లో భాగస్థులు అవ్వాల్సిందిగా విజ్ఞప్తి. దాని తర్వాత 5:30 నుంచి 6 వరకు జపయజ్ఞ కార్యక్రమం, 6 నుంచి 7 వరకు ఈరోజు శనివారం కదా, కాబట్టి మనము భగవద్గీత నుంచి క్విజ్ రూపంలో చర్చించుకుంటాము. దాని తర్వాత ఇవాళ శనివారం కూడా కాబట్టి రాత్రి 8 గంటలకు మళ్ళీ మనము చైతన్య చరితామృతం నుంచి అధ్యయనం చేస్తాం. కాబట్టి భక్తులంతా కూడాను ఈనాటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో భాగస్థులై రోజంతా కూడా కృష్ణ చైతన్యంతో గడపాల్సిందిగా విజ్ఞప్తి. ప్రేమతోని ఎవరు చెప్తారమ్మా? హరే हरे कृष्णा प्रभु दंडवत प्रणाम। హరే కృష్ణ గారు చెప్పండి. जगत गुरु श्री प्रभुपाद की జై हरिनाम संकीर्तन की జై रामाचार्य हरिदास ठाकुर की జై सामवेद भक्त वृंद की జై श्रीमद् भागवतम की జై జై भगवद गीता की జై श्री 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 राधा कृष्ण की జై జై रात्रिरमन प्रभु जी की హరే కృష్ణ. हरे कृष्णा प्रभु दंडवत। సుఫల మాతాజీ की जय, సమవేత భక్త బృంద की जय, కంద్రాశ్రమ భాగవతం की जय, శ్రీల ప్రభుపాద की जय. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ అండ్ ప్రభుజీ. శ్రీల ప్రభుపాద గారి గ్రంథాల నుంచి చర్చించే అవకాశం కల్పించారు. మీ అందరు కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. హరే కృష్ణ.
हरे कृष्ण हरे कृष्ण प्रभु प्रभु जी, दंडवत प्रणाम। हरे कृष्ण। हरि हरि